రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు వనదేవతల జాతర వైభవంగా జరగనుంది. మహోత్సవానికి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును తమ గ్రామాల నుంచి మేడారం తరలించేందుకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజున సారలమ్మను కన్నేపల్లి నుంచి, పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి, గోవిందరాజును కొండాయిపల్లి నుంచి తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ఆ తరువాత చిలుకలగుట్ట నుంచి అధికార లాంఛనాలతో సమ్మక్కను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాఘట్టం జరగటం కోసం ఆ వనదేవతల స్వగ్రామాలలో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజుని మేడారం తరలించేందుకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని పగిడిద్దరాజు దేవాలయానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. ఈ నెల 27న పెనక వంశీయులు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారానికి అడవి మార్గంలో కాలినడకన తరలిస్తారు. పూనుగొండ్ల నుంచి బయలుదేరి కన్నేపల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు రాత్రికి స్వామివారిని మేడారంలోని గద్దెపైకి చేరుస్తారు. మహాజాతర అనంతరం స్వామివారిని మళ్లీ మేడారం నుంచి పూనుగొండ్లకి తీసుకువచ్చి ఫిబ్రవరి 4న ఆలయంలో ప్రతిష్ఠించి 3 రోజుల పాటు తిరుగువారం జాతర వైభవంగా జరుపుతామని పూజారులు చెబుతున్నారు. పూనుగొండ్ల గ్రామంలో ఈ మండమెలుగుడు కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి గుడికి రంగులేయటము, ఇళ్లలో అలుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం నిమగ్నమై ఉన్నాం. అదేవిధంగా 27 తారీఖు నాడు ఇక్కడ నుంచి స్వామివారిని లక్ష్మీపురం, కర్లపల్లి నుంచి మేడారానికి చేరుకోవడం జరుగుతుంది. 28వ తారీఖు నాడు స్వామివారు గద్దెలపై చేరుతారు. మరుసటి రోజు అంటే బేస్తవారం రోజు సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది. అదే శనివారం నాడు మళ్ళీ వనప్రవేశం జరుగుతుంది. మేము పూనుగొండ్లకు మళ్ళీ తిరిగి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ నాగవెల్లి కార్యక్రమం అనేది మళ్ళీ జాతర జరుపుకోవడం జరుగుతుంది. పూనుగొండలో వెలిసినటువంటి శ్రీ పగిడిద్దరాజును కాలినడకన 65 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. తమ తాత ముత్తాతల నుండి కూడా బయలుదేరిన ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన యొక్క ఆశీస్సులతోటే ఇన్ని సంవత్సరాలుగా మేము దీన్ని విజయవంతంగా చేస్తున్నామని మేము అనుకుంటాం. ఇక్కడ పెళ్లి తంతు ముగించుకొని పూనుగొండలో ఫిబ్రవరి 4వ తారీఖు రోజున మరి తిరుగువారం జాతర జరగడం జరుగుతుంది. అది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ జాతర అనేది జరుగుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతరలో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరుగువారం జాతరకు నామమాత్రపు నిధులతో సరిపెడుతోందని పూనుగొండ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిడిద్దరాజును మేడారంలో దర్శించుకోలేని భక్తులు తిరుగువారం జాతరకు తరలివస్తారని తెలిపారు. ఆ జాతరలో భక్తులకు కనీసం నీటి వసతి, చలవ పందిళ్లు లేక ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. భక్తులు తిరుగువారం ఇక్కడ పగిడిద్దరాజు జాతరకు రావడానికి సహకరిస్తారు. కానీ రోడ్డు సౌకర్యాలు, వాటర్ సరిగా లేకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదో కొంత దయచేసి ఈ గుడిని డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, వాటర్ సౌకర్యం ఇవ్వగలరని ప్రభుత్వానికి. ఇంత కష్టపడి ఈ దేవుడు మేడారంకును ఈ పూనగండ్లకి తిరగడమే జరుగుతుంది. కానీ ఈ ఊరు కానీ, ఈ ఊళ్ళున్న జనాలు కానీ, ఈ గ్రామం ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడని పేరు మాత్రమే కానీ ఊరు అభివృద్ధి కాలేదు, ఈ మనుషుల అభివృద్ధి కాలేదు, గుడి అభివృద్ధి కాలేదు. ఈ గుడి ఎట్లున్నదో అట్లనే ఉంటున్నది. మేడారం జాతరకు చేసిన ఖర్చులో కనీసం 10% వెచ్చించి పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.